హలో ఆల్. సో చాలామంది మెజర్మెంట్స్తో కాకుండా మనకి లైక్ ఆది డ్రెస్ బ్లౌజ్తో మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చూపించండి అన్నారు కదా. ఇక్కడ నేను కటింగ్ ఏం చేయను, బట్ మెజర్మెంట్స్తో ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తా. కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ అంతా కూడా మనం మెజర్మెంట్స్తో ఎలా చేసామో సేమ్ అలాగే ఉంటుంది. బట్ మనం ఇక్కడ బాడీ పార్ట్ మెజర్మెంట్స్తో కాకుండా డ్రెస్ మెజర్మెంట్స్తోనే చేస్తాం. అండ్ దీంట్లో ఇంకో క్లారిటీని ఇవ్వాల్సింది ఏంటంటే, దీంట్లో మీకు ఫిట్టింగ్ అనేది 60% మాత్రమే వస్తుంది. సో మీకు 90లో 100% ఫిట్టింగ్ పర్ఫెక్షన్ రావాలంటే మీరు మెజర్మెంట్స్తోనే చేయాలి. లేదు అంటే మీకు వేరే ఆప్షన్ లేదు, కస్టమర్స్ మీకు దగ్గరలో లేదు, కస్టమర్స్ మీ దగ్గర లేకపోతే వీడియో కాల్ చేసైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ ఆప్షన్ లేదు, మనకి డ్రెస్సే ఇచ్చి వెళ్తున్నారు, బ్లౌజే ఇచ్చి వెళ్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే చేసుకోండి, ఓకేనా. సో అలా చేసుకొని కటింగ్ చేయండి. అండ్ వాళ్ళ ఫిట్టింగ్ డ్రెస్ ఎలా ఉంటే అలాగే వస్తుంది. సో మనం దాన్ని మళ్ళీ వాళ్ళు ఇచ్చేటప్పుడే మీరు చూసుకోండి. రెడీమేడ్ డ్రెస్ అయినా వాళ్ళు కుట్టిన డ్రెస్ అయినా ఏదైనా ఇచ్చినప్పుడు మీకు ఒకసారి మీరు చూసుకోండి, ఆ డ్రెస్ ఫిట్టింగ్ అనేది వాళ్ళకి కరెక్ట్ ఉందా లేదా. ఒకసారి మీరే అడగండి ఏమైనా డీటెయిల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయని. వాళ్ళు చెప్తారు, అవి నోట్ చేసుకోండి. లేదా మీ దగ్గర ఏది పర్ఫెక్ట్ ఉంటే అదే ఇవ్వండి అని చెప్పండి, అది బెటర్ కదా. సో దాంతో ఎలా ఇప్పుడు మనం మార్కింగ్ చేయాలనేది చూపిస్తాను, ఓకేనా. కటింగ్ స్టిచ్చింగ్ సేమ్ ఉంటుంది, మార్కింగ్ ఒకటే డిఫరెంట్, ఓకేనా. నేను ఇక్కడ కటింగ్ చేయను, స్టిచ్చింగ్ చేయను, ఓన్లీ మార్క్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫ్యాబ్రిక్ ఎప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకుంటాం అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి మీకు తెలుసు కదా. సో పైన 1/2 ఇంచ్, కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టాప్కి, అంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా. అండ్ సైడ్స్లో వచ్చేసి మీకు కింద ఈ పార్ట్ ఏదైతే ఉందో, మనకి కిందిది ఉంటుంది కదా డ్రెస్కి, ఈ పార్ట్ ఎంత అవుతుందో అంత విడ్త్, దానికి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తర్వాత యాడ్ చేస్తాం. ఇది విడ్త్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. సో దీన్ని కరెక్ట్గా ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డ్ పెట్టుకోండి, ఓకే. మీది ఏ డ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ డ్రెస్ అనమాట, ఓకే. డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక 4 ఫోల్డ్, సో దీన్ని ఇలా పెట్టేసుకోండి. సో కింది పార్ట్ మీకు తెలుసు కదా, ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పార్ట్ ఒకటి నేను చూపిస్తా చూడండి. సో ఇలా పెట్టేసుకొని మీకు ఇది ఏదైతే ఉందో నెక్ ఇక్కడ వరకు ఎండ్ అయింది కదా, ఇక్కడ వరకు చిన్నపిల్లలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఏ డ్రెస్ అయినా సరే ఇలాగే మార్క్ చేసుకోవచ్చు. నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెండు మార్జిన్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ మార్క్. సో ఇది కరెక్ట్ షోల్డర్ పెట్టుకోకండి, ఇది కొన్ని ఇట్లా ముందుకు వస్తుంటాయి అనమాట. ఆ షోల్డర్ ఎలా ఉంటే అలా మార్క్ చేసుకోండి, ఓకే. ఇక్కడ వరకు ఎండ్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఎడ్జ్ పాయింట్. సో మనకి ఖర్చు వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది కదా, 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం. సో 1/2 ఇంచ్ స్టిచ్ పైకి పెట్టేసుకోండి. సో ఈ షేప్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోండి. సైడ్స్ కింది వరకు కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి, ఎలా ఉంటే అలా, ఓకే. అలా మార్క్ చేసుకొని సో దీన్ని తీసేసేయండి ఇక్కడ, ఓకే. ఇలా తీసేసి కింది వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి, మీకు ఐడియా వచ్చేసేయాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏం చేయాలంటే పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేయాలి, ఓకే. పైన 1/2 ఇంచ్ స్టిచ్, ఇది మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా. సో ఇక్కడ మనకి 0.25 కానీ 1/2 ఇంచ్ మీరు ఎంత స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత స్టిచ్ తీసేసుకోండి, ఓకే. తీసేసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా. సో ఫ్రంట్ నెక్ కిందిది, బ్యాక్ నెక్ వచ్చేసి ఇది. అండ్ దీంట్లో ఇంకా చేంజెస్ ఏంటంటే, ఇది ఏదైతే ఉందో దీన్ని 0.25 పైకి మార్క్ చేసుకోవాలి. స్టిచ్ చేస్తే కిందికి వస్తుంది, ఓకే. నెక్ అనేది 0.25 అనేది పైకి మార్క్ చేసుకోవాలి, ఇది కూడా పైకి మార్క్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే నెక్ ఉందో అది స్ట్రైట్ లైన్ గీసుకోండి, ఓకే. బ్యాక్ నెక్ కానీ దాని డిజైన్ ఇక్కడ షేప్ గీస్తా చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. సో ఇక్కడ నెక్ డ్రా అయిపోయింది. సో ఈ విడత అనేది మీరు ఒకసారి చూసుకోండి ఎంత ఉందో ఏంటి అని చెప్పేసి టేప్తో. సో ఇది వచ్చేసి నాకు 4 ఇంచెస్ ఉంది, ఇది బోట్ నెక్ కాబట్టి. మీకు నార్మల్ నెక్ అయితే 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుంది. షోల్డర్, సో షోల్డర్ ఆర్మల్ కూడా గీసుకోవాలి కదా. సో ఈ ఆర్మల్ ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా, సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇందులో నుంచి ఫ్రంట్ మార్కింగ్, బ్యాక్ మార్కింగ్ రెండు మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ సైడ్స్ ఉంది కదా, ఈ సైడ్స్ ఏదైతే ఉందో మీరు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మార్జిన్, ఆ మార్జిన్ అప్లై చేసుకోవాలి. ఎక్కడ వరకు ఖర్చు పాయింట్ వచ్చిందో అక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో స్టార్ మార్కింగ్ చేసుకొని కింది సైడ్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. కింద 1 ఇంచ్ లెంత్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఈ మార్కింగ్ ఎలా ఉందో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. సో దీంట్లో పర్ఫెక్ట్గా వస్తుందంటే వాళ్ళ డ్రెస్ సైజ్ ఎలా ఉంటే అలాగే వస్తుంది, ఓకేనా. సో మీరు ఆర్మల్ ఇవేమన్నా చూసుకోవాలి, ఎంత లెంత్ ఉన్నాయో చూసుకోవాలంటే ఇలా చూసుకోవాలి,
ఓకే, ఫస్ట్ ఒక రఫ్గా మార్క్ వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ పైకి చూసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేసి మనం కుట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇది కూడా అంతే. మనకు వచ్చిన సైజ్ కన్నా 0.25 పైకి మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసాక కిందికి వస్తాయి. ఇలాంటి చిన్న చిన్నవి అనమాట, చూసుకుంటే సరిపోతుంది. మన మార్జిన్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి డ్రెస్కి. సేమ్ పాయింట్ కూడా అంతే. మీరు ఒకసారి సైడ్ నుంచి మనకి లెగ్ ఉంటుంది కదా, లెగ్ ఇలా సెంట్రల్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఇది బెల్ట్ అనుకోండి. ఎప్పుడైనా పాయింట్ ఇక్కడ నుంచి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి మధ్యలో నుంచి అలా కాదు, ఈ సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో చూసుకోండి. అది చూసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్కి వేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాతోని లెగ్ హైట్ తీసుకోండి. క్రాచ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కూడా పోతుంది, అది కూడా మైనస్ చేసి చూసుకోండి. లెగ్ కూడా అంతే. సో ఇక్కడ పైన పార్ట్ కూడా అంతే, ఇక్కడ 1.5, కింద 1/2 ఇంచ్, 2 ఇంచెస్ ప్లేస్ చేసుకొని మనము బాడీ పార్ట్ అనేది, పైన పార్ట్ అనేది తీసుకోవాలి. సో ఇలా అనమాట. ఓకేనా. సో బ్లౌజ్కి చూద్దాం. ఒకవేళ బ్లౌజ్కి అయితే ఎలా మార్క్ చేసుకోవాలి. సో బ్లౌజ్కి కూడా సేమ్ అంతే. మీరు డ్రెస్ని ఎలా ఉందో అలాగే పెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు అందులో. సేమ్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని, డబుల్ ఫోల్డింగ్ కదా బ్లౌజ్కి, సో డబుల్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని, ఇది ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ గీస్తున్నా, ఇది ఫోల్డింగ్ సైడ్ అనుకోండి. ఎక్కడైతే గీస్తున్నానో ఈ కింద కూడా ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నా. అండ్ ఇక్కడ ఏదైతే ఎండ్ అవుతుందో, సో ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి కదా ఆర్మోల్ దగ్గర, ఇది ఎంత ఉందో అంతే గీసేసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవడం అవన్నీ మన చేతిలో ఉంటాయి. ఈ నెక్ ఉంది కదా, నెక్ కూడా సేమ్. సో ఒకసారి నార్మల్గా ఇలా చూసుకోండి, నెక్ విడితే ఎలా పోతుంది. అలా డ్రెస్కి కూడా చూసుకోవచ్చు, నెక్ విడితే ఎలా పోతుంది. సేమ్ అలా ఫ్రంట్ దానికి కూడా చూసుకోవాలి. సో ఫ్రంట్ దానికి కొంచెం బ్రాడ్గా వెళ్తుంది. ఓకే, ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక సో ఇక్కడ పైన ఫస్ట్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఓకే, పైన 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ 0.25 ఉంటుంది కదా, మన స్టిచ్చింగ్కి ఎంత వేస్తే అంత. ఇక్కడ 1/2 ఇంచ్ వేస్తే 1/2 ఇంచ్, 0.25 వేస్తే 0.25 ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఉంటుంది కదా, ఇది ఆర్మోల్ గీసేసుకోండి ఇక్కడికి. ఓకే, అండ్ ఇక్కడ 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లైన్. ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తా అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఈ సైడ్లో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి ఈ ఎగ్జాక్ట్ నెక్ ఎంత అవుతుందో దాని 0.25 పైకి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి వైడ్గా ఉంది, బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్గా ఉంది. సో దాన్ని ఒక బాక్స్ షేప్ గీసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ లైన్ అవతలకి వెళ్ళింది కదా, సో దాన్ని ఇలా చూసేసుకొని లైన్ అవతలకి గీసేసుకోండి. సేమ్ అలాగే ఇది కూడా కొంచెం పైకి కదా, కొంచెం ఇది 0.25 అవతలకి ఉంది కాబట్టి 0.25 అనేది ఇలా మార్క్ చేయాలి. ఇది ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ నేను చూపిస్తున్నా. ఓకేనా. బెల్ట్ పార్ట్ కూడా ఎంత ఉంది, ఇది బెల్ట్ పార్ట్ అనేది ఒకసారి చూసుకోండి మీరు. సో బెల్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ పార్ట్ ఎంత ఉందో దానికి కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వేసుకొని చూసుకోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఏదైతే బెల్ట్ వేస్తామో అక్కడ వరకు హైట్ ఎంత ఉంది, ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ని ఈ షోల్డర్ దగ్గర ఉన్న దాన్ని ఇలా పట్టుకొని చూసుకోవాలి. చూసుకొని పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వేసుకొని షోల్డర్ మిడిల్లో నుంచి చూసుకోవాలి. సో మీకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఈ బాడీ పార్ట్ అనేది వచ్చేస్తుంది మొత్తం. దీన్నే తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్లో పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్లో పెట్టుకొని నెక్ విడత చూసుకొని ఇక్కడ బెల్ట్ ఏదైతే ఉందో ఇలా చూసుకోవాలి. బెల్ట్ ఒకటి మళ్ళీ సపరేట్గా కట్ చేయొచ్చు మీరు. ఫ్రంట్ పార్ట్ ఇదైతే కట్ అయిపోతుంది మనకి. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ ఒకసారి మీరు బ్లౌజ్లో చూసుకోండి ఎంత అవుతుందో. ఇక్కడ 3 వచ్చింది అనుకో, దాని ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. యాడ్ చేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసుకోండి. అంత క్రాస్గా కలపొద్దు, తెలుసు కదా బెల్ట్ ఎలా కలుస్తుందో, ఇలా కలుస్తుంది బెల్ట్. ఓకేనా. బెల్ట్ పార్ట్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ మీకు తెలుసు, ఇది ఎంత ఉందో ఒకసారి కొలుసుకోండి. సో ఇది కొలుసుకొని దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, సో ఇది నాకు 5.5 వచ్చింది చూడండి. సో ఈ 5.5 ఏదైతే ఉందో, మనం 5.5 పెట్టాం. ఓకేనా. ఆ 5.5 ఎంత అవుతుందో కొంచెం అటు ఇటు ఇంచెస్లో డిఫరెంట్ కావచ్చు కానీ, సో ఆ 5.5 ఏదైతే ఉందో ఆ 5.5కి మనం యాడ్ చేస్తాం కదా 1/2 ఇంచు మార్జిన్ అదంతా. సో హ్యాండ్స్ అయితే సేమ్ ఇలాగే మీరు బేబీస్ ఫ్రాక్ ఉన్న ఏది ఉన్నా సరే ఫస్ట్ నీట్గా పెట్టుకోండి. ఆ బేబీస్ ఏదైతే ఉందో డ్రెస్ పర్ఫెక్ట్గా ఉన్నది. సో దాంతో ఆర్మోల్ లెంత్, సపోజ్ మీరు ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని నార్మల్గా సింగిల్ ఫోల్డ్ వేసుకొని మీరు పెన్తో మార్క్ చేసుకోండి. ఇవన్నీ మార్క్ చేసుకున్నాక మీరు మెజర్మెంట్స్ ఇలా చూసుకోండి. సపోజ్ నాకు ఇక్కడ లైక్ 5.5కి
5.25 వచ్చింది. సో నాకు అప్రాక్సిమేట్గా కొంచెం 5.5కి దగ్గర ఉందనమాట. అంటే నేను ఎక్కడో ఇక్కడ మార్కింగ్ దగ్గర మిస్ చేశాను కొంచెం 0.25. సో మీరు అప్రాక్సిమేట్గా మీరు ఆర్మల్ వచ్చేసి 5.5 అనేది తీసుకోండి. సేమ్ అలాగే నెక్ విడ్త్ కూడా చూసుకోండి ఇక్కడ. సో నాకు షోల్డర్ వచ్చేసి ఎంత ఉంది, 2.5 ఉంది. అయితే ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 నాకు స్టిచ్చింగ్ పోయింది. సో టోటల్ నాకు 3 ఇంచెస్ రావాలి. సో అలా కొంచెం అటు ఇటు అయింది కొంచెం చూసుకోండి, ఓకేనా. అండ్ మీరు టేప్తో చూసుకోవాలనుకుంటే డ్రెస్కైనా దేనికైనా సరే ఏం చేయండి అంటే, దేనికి తీసుకున్నా సరే సో ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ఎలా చూసుకోవాలి, మీరు బెల్ట్ వేస్తారు కదా, ఇది ఎంతైతే వచ్చిందో మీకు ఫ్రంట్లో, ఓకే, డాట్ మైనస్ యాడ్ చేసుకొని తీసుకోండి. సపోజ్ ఈ బెల్ట్ ఇది ఇక్కడ నుంచి నాకు బెల్ట్ స్టార్ట్ అయింది ఇలా, ఓకే, ఇలా బెల్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఇది మైనస్ చేయాలి కదా, 0.25 అంటే 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్, ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్, మొత్తం 1 ఇంచ్ యాడ్ అవుతుంది. ఈ 4 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేయండి, 5 ఇంచెస్. సో మీరు ఈ నెక్ నుంచి బెల్ట్ క్రాస్ మార్క్ గీసేటప్పుడు, సో ఈ నెక్ నుంచి ఈ బెల్ట్ క్రాస్ మార్క్స్ తీసేటప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ ఉందో లేదో చూసుకోండి. ఎక్కడ 5 ఇంచెస్ వస్తే అలా, ఇప్పుడు ఇలా క్రాస్గా వస్తుందంటే రానివ్వండి, ఏం కాదు, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. ఒకసారి నేను బెల్ట్ బ్లౌజ్తో చూపిస్తే మీకు అర్థమవుతుంది. మనకి ఇది ఉంది కదా బ్లౌజ్, సో ఇది ఎంత అవుతుందో మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి చూసుకోండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో చూసుకోండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. సో ఇది ఈ పార్టే కదా మనకి కష్టం అయ్యేది ఫ్రంట్లో. సో షోల్డర్ ఎంత అవుతుందో ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సెంట్రల్ డాట్ ఉంది కదా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. లేకపోతే నార్మల్గా బ్లౌజ్తోనే చూసుకోండి. ఇక్కడ షోల్డర్ ఎలాగో వస్తుంది, ఇక్కడ ఎంత అవుతుందో దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేయండి. చూడండి నేను ఏం గీయకపోయినా నాకు కరెక్ట్గా వచ్చింది, చూడండి ఇక్కడ వరకు వచ్చింది. సో నేను ఈ బ్లౌజ్తో గీయలేదు అయినా వచ్చింది. సో నాకు ఇక్కడ వరకు వస్తుంది. ఇలా పెట్టుకొని చూస్తే షోల్డర్ మిడిల్ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, కుట్టేస్తే అంతే వస్తుంది. సో అదనమాట. సో మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ మీకు చెస్ట్ పార్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడానికి ఇది ఎంత అవుతుందో దీన్ని ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేయొద్దు, నార్మల్గా ఎలా అవుతుందో అలా స్ట్రైట్గా తీసేసుకోండి, ఓకే. ఇలా తీసుకొని నీట్గా ఇలా పెట్టాలి. ఇలా అనొద్దని చెప్పాను కదా, ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ చెస్ట్ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ చెస్ట్ దగ్గర కుట్టు నుంచి ఈ చెస్ట్ దగ్గర కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోండి టేప్తో. అది డివైడెడ్ బై 2 చేసుకోండి. సపోజ్ 18 వచ్చింది అనుకోండి, దాన్ని 2 చేస్తే ఎంత, 9. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ ఉందా లేదో చూసుకోండి. సో నాకు 8.5, నాది 8.5 ఉంది కాబట్టి నాకు 8.5 వచ్చింది. మీరు ఎంత ఉంటే అంతే అనమాట, ఓకే. అదొకటి చూసుకోండి. కొన్ని మనమే ఓన్గా చూసుకుంటూ ఉండాలన్నమాట, అన్నీ చూడలేం కదా. సో ఇలా ఒకసారి నెక్ పెట్టుకొని చూడాలి. సో ఇది ఎంత ఉందో అంత గీసుకోకుండా కొంచెం ఈతలకే తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ నెక్ ఉందనుకో, సో ఇలా ఉంది మార్కింగ్, 0.25 ఇలా బయటికే తీసుకోండి, కుట్టేస్తే అది బయటికి వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే డ్రెస్ ఏదైతే ఉందో, సో డ్రెస్ని నీట్గా ఇలా పట్ చేసుకొని సో మీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్తో చూసుకోండి, ఓకే. ఎంతైతే వస్తుందో దాన్ని డివైడ్ బై 2 చేసుకోండి. ఎందుకంటే మీరు సింగిల్ ఫోల్డే చూస్తున్నారు కదా, మొత్తం రౌండింగ్ చూడట్లే. మీరు ఫ్యాబ్రిక్ పైన 4 ఫోల్డ్ చేసే పెట్టుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి 18 ఉంది. సో ఈ డ్రెస్ కాబట్టి లూజ్ ఉంటుంది, బ్లౌజ్కి ఎందుకు అంతుంది, దీనికి ఎందుకు అంతుందో ఆలోచించకండి. సో 9 ఉంది, దాన్ని డివైడ్ బై 2 చేసి 18 ఉంది, డివైడ్ బై 2 చేసి 9 వస్తుంది. సో నా ఫ్యాబ్రిక్ ఏదైతే డ్రెస్ ఉందో ఇక్కడ నుంచి చెస్ట్ లైన్ దగ్గర 9 పెట్టుకుంటా, ఓకే. ఆర్మల్ ఇదంతా మార్కింగ్ ఒకవేళ రీచెక్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ టక్స్ పాయింట్ చూసుకోవాలనుకోండి, ఈ టక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి, ఓకే, షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు చూసుకోవాలి. ఎంత వచ్చింది నాకు, 21 వచ్చింది. సో మీరు షోల్డర్ దగ్గర నుంచి 21కి మార్కింగ్ చేసుకోండి. అండ్ దాంట్లో ఖర్చు కూడా తీసేసేయండి పైన షోల్డర్ దగ్గర 21.5. సో 21.5కి మీరు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలాగే ఉంటుంది, మీరు ఈజీగా చేయొచ్చు. ఈ ఆర్మల్ దగ్గర నెక్ పార్ట్ నేను కూడా ఇలాగే చేస్తాను ఆర్డీ డ్రెస్తోనైతే, ఇందాక చెప్పినట్టే. ఒకసారి నేను రఫ్గా పేపర్ పైన కానీ ఏదైనా లైనింగ్ ఉంటుంది కదా వాళ్ళు తెచ్చింది, ఒకసారి లైనింగ్ పైన ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటా, ఓకే. ఇలా చూసుకొని ఇక్కడ నుండి టేప్ పెట్టి చూసుకుంటా, ఓకే. 2.25 వస్తే 2.5 కింద చూసుకోవాలి. అంటే కొంచెం అటు ఇటు అవుతుంది కదా మనం మార్కింగ్ చేసేటప్పుడు. ఎంత ఉంటే మీకు కన్ఫర్మ్ ఉంటే అంతే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అది ఒకసారి చూసుకొని నేను లైనింగ్ పైన రాస్తా. బ్యాక్ నెక్ వచ్చేసి విడ్త్ రాస్తా, ఫస్ట్ విడ్త్ రాసాక బ్యాక్ నెక్ ఇంత, ఫ్రంట్ నెక్ ఇంత, ఆర్మల్ చూస్తా, 1/2 ఇంచ్ యాడ్ చేసుకునే చూస్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన చూసుకోవాలి కదా.
అందుకని. సో ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకుంటా, ఇది ఇక్కడ మార్కింగ్ చేస్తా 1/2 ఇంచ్ పైకి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది కొంచెం ఇలా పైకి పోయింది కదా, సో ఇది ఇక్కడ. సో ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ పెట్టుకుంటా, ఇలా స్ట్రేట్ లైన్ ఇలా ఒక మార్కింగ్ పెట్టుకుంటా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటా. సో నాకు 7 ఇంచెస్ వచ్చింది చూడండి. సో ఇది బోట్ నెక్ కాబట్టి 7 ఇంచెస్ ఉంటుంది. సో 7 ఇంచెస్ వచ్చింది. సో ఇలా నార్మల్గా ఐడియా వస్తుంది. మనకి ఆర్మల్ ఇవి తెలిసిపోతే మిగతా అన్ని నార్మల్గా మనం చూసుకోవచ్చు అనమాట ఇలా. సో ఇక్కడ డ్రెస్ చెస్ట్ ఎంత ఉంది, ఇది హిప్ పార్ట్, మిడిల్లో అంటే హిప్ పార్ట్, ఈ రెండింటికి మిడిల్లో హిప్ పార్ట్ వస్తుంది, అది ఒకటి చూసుకోండి. హిప్ ఎంత ఉంది అండ్ ఇది ఎంత ఉంది. ఓకే, ఇలానే చూసుకోవాలి. బ్లౌజ్లు అయినా చిన్నపిల్లల డ్రెస్లు అయినా అన్నీ ఇంతే. మీ నెక్ విడుతుంది, ఆర్మోల్ ఎంత పెట్టుకోవాలంటే ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్. నాకు ఆది డ్రెస్ ఇచ్చినా నేను ఇలాగే చేస్తాను, మీకు అలాగే చెప్తున్నా, మీరు అలాగే చేయండి. సో ఇది కూడా చూసారు కదా, నేను రఫ్గా గీసిన ఎంత కరెక్ట్గా వచ్చింది. అండ్ నేను ఇది చెప్పాను కదా, కొంతమందికి ఈ పార్ట్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. సో అప్పుడు ఏం చేసినా నెక్ ఎలా ఉందో అలా గీసేసుకోండి నెక్ పార్ట్ వరకు. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా ఉంది కదా సైడ్ది, సో ఈ సైడ్ది ఎంత ఉందో చూసుకోండి. డాట్ ఉంటే డాట్ మైనస్ చేసుకోండి, ఇక్కడ కుట్టు కూడా చూసుకోండి, ఇక్కడ నుంచి అంత పెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ ఎంత అవుతుందో సపోజ్ నేనే చూస్తాను. సో నాకు 2.5 ఉంది. సో ఇక్కడ కుట్టుకు 1/2 ఇంచ్ పోతుంది, 3 ఇంచెస్. ఇక్కడ కుట్టు హాఫ్ ఇంచ్, సో 3.5. సో నాకు ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి 3.5కి ఇక్కడ ఉండాలి. సో మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, నాకు ఇక్కడ దాకా వచ్చింది పాయింట్. ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా కలిపేసుకొని, ఇక్కడ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కలిపేసుకోవాలి. అది ఏ షేప్ వచ్చినా సరే. కొంతమందికి ఇది ఎక్కువ వస్తుంది, చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ. ఓకేనా, సో దానికి మనం ఏం చేయలేం. బెల్ట్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలి, ఇందులో కింద మిగులుతుందని కాదు. సో బెల్ట్ పార్ట్కి సపరేట్గా నేను చెప్పాను కదా బెల్ట్ పార్ట్కి ఎలా చూసుకోవాలో. సో ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతే కదా తీసుకుంటాం బెల్ట్ పార్ట్కి. సో ఇలా విడ్త్ బ్యాక్ పార్ట్కి ఎంత ఉంటే అంతే చూసుకోండి. ఇక్కడ 3.5 అయితే ఇక్కడ 3 ఉందనుకోండి, దీన్ని ఇలా కలిపేసుకోండి. ఓకే, కొంచెం ఇలా వస్తుంది అనుకోండి షేపు. సో ఇలా అనమాట. ఓకేనా, ఇదే అనమాట మొత్తం. మనము డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా ప్రిన్స్ కట్ ఇచ్చిన, సో ప్రిన్స్ కట్ ఇచ్చిన మీకు ఫ్రంట్లో ఇలా ఉంటుంది కదా ప్రిన్స్ కట్ షేపు, అది ఎంత వచ్చింది చూసుకోండి, దానిలో కుట్టుకు ఎంత పోయింది, ఇవన్నీ మీకు క్యాల్కులేట్ చేసుకొని చేసుకోవాలి. బట్ మీకు ఫిట్టింగ్ పర్ఫెక్షన్ రావాలంటే మెజర్మెంట్స్ పక్కా. బట్ ఇది ఒకటి అందరితో మీరు స్టిచ్ చేయడానికి ఉండడానికి మాత్రమే, ఎంత ఆర్మల్ ఉంది ఏముంది అని చెప్పేసి. ఇదైనా సరే నేను ఆర్మల్ ఉందనుకోండి, ఇప్పుడు ఇలా ఉంది, సో ఆర్మల్ నీట్గా పరుచుకోండి. సో ఇక్కడ ఎండ్ అయింది, ఇది ఇక్కడ ఎండ్ అయింది. సో ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెడతాం కదా మన షోల్డర్ దగ్గర మార్కింగ్, ఈ రెండింటినే చూసుకోవాలి. ఓకే, 6 ఇంచెస్. సో ఇలా వస్తుందన్నమాట. మీరు మార్క్ చేసుకోండి, చిన్నపిల్లలదైనా పెద్దవాళ్ళదైనా వచ్చేస్తుంది. సో ఇదే అనమాట, క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సో పాయింట్ కూడా చెప్పాను కదా, పాయింట్కి ఎలా చెప్పాను, సైడ్లో నుంచి చూసుకోవాలని చెప్పేసి. కాలు క్రాచ్ ఏరియా ఎంత ఉందో క్రాచ్ నుంచే చూసుకోవచ్చు. సో బెల్ట్ మైనస్ చేసుకొని క్రాచ్ ఓన్లీ క్రాచ్. సో ఈ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ తీసేసి క్రాచ్ ఎంత ఉందో అది చూసుకోవాలి. లెగ్ రౌండ్ ఇదంతా కూడా అంతే. ఆ కుచ్చులు అవన్నీ అందాజ వచ్చేస్తాయి మనకి. సో దానికి పెద్ద క్యాల్కులేషన్ అవసరం లేదు, ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే దాంట్లో అడ్జస్ట్ చేయాలి, అది రూల్. ఓకే, ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.